నమస్తే అండి. నమస్తే. ఈరోజు ప్రతి ఒక్కటి మనకి ఈజీ అయిపోయింది. ఇంతకుముందు ట్రాన్స్‌పోర్ట్ అంటే బస్సులే. ఇక్కడి నుంచి కిలోమీటర్లు కొంతమందైతే 2 కిలోమీటర్లు నడిచి కూడా బస్సు ఎక్కిన సందర్భాలు మనం చూసాం. ఈరోజు అలా కాదు వెహికల్ బుక్ చేసుకుంటాం. అది ఆటో కావచ్చు, కార్ కావచ్చు, టూ వీలర్ అయితే ఇంకా బెస్ట్. ఈ హడావిడి, ఈ ట్రాఫిక్ టైమ్‌లో టూ వీలర్ అయితే చాలా ఫాస్ట్‌గా ఎళ్ళిపోతాం. అండ్ మెట్రోపాలిటన్ సిటీస్‌లే కాదు, అన్ని సిటీస్‌లోనూ ఆల్మోస్ట్ ఈ సేవలైతే అందుబాటులో ఉన్నాయి. ఢిల్లీలో జరిగిన సంఘటన ఇది. ఒక అమ్మాయి ఆఫీస్ కోసం ఇట్లానే ర్యాపిడో బుక్ చేసుకుంటే, దారి మళ్ళించి తీసుకెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు ఆమె హళ్ళిపోయి దుమికేశారంట. ఇక్కడ సర్ప్రైజింగ్ ఏంటి అనంటే, ఆమె ర్యాపిడో సంస్థకి కంప్లెయింట్ చేసినప్పుడు, వాళ్ళు పెద్దగా స్పందించకపోవడం ఇక్కడ క్వెషన్ మనకు. ఏం చెప్తారు? ఇప్పుడు అమ్మాయి ఆఫీస్‌కెళ్ళటానికి బుక్ చేసుకుంది. బండెక్కిన తర్వాత అతను రూట్ మార్చాడు. ఏంటి ఇలా రూట్ మార్చావు అంటే, ఇది షార్ట్ కట్ అని చెప్పాడు. ఆ అమ్మాయికి ఎందుకో భయం అనిపించింది. అంటే కొంచెం మనుషులు లేని చోటకి తీసుకెళ్ళాలని చూస్తున్నాడు అతను. సరే ఆమె ఏదైతే అదయింది అని చెప్పి ఆమె దూకేసింది. ఇక అతను కనీసం ఆమె దూకింది కదా! ఆమెకేమైనా దెబ్బలు తగిలుంటాయా? ఏంటి? ఇప్పుడు నిజంగా షార్ట్ కట్ అయితే గనక అతను భయపడాల్సిన అవసరం లేదు. అవును. ఎందుకు వెళ్ళిపోతాడు అట్లా? వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆమె అలా పడిపోయింది అని చెప్పి ఒక చుట్టూ కొంతమంది చేరి ఆమెకు కాస్త సపర్యలు చేసి అంతా చేసి అసలు ఏం జరిగింది ఏంటి అంటే ఇలా జరిగింది. సరే వెంటనే ఆమె వాళ్ళ బ్రదర్‌కి కాల్ చేసింది. అతను కూడా వచ్చాడు. అయితే ఈమె ఈ లోపు ఏం చేసింది అంటే ఈ ర్యాపిడో వాళ్ళకి ఆహ్, కంప్లెయింట్ పెట్టింది. వాళ్ళ దగ్గర నుంచి ఏ విధమైన స్పందన లేదు. అయితే ఆమె ఏం చేసింది అంటే ఇక వాళ్ళ బ్రదరు తను కలిసి ఇంటికొచ్చారు. ఇంటికొచ్చి ఇంట్లో కూర్చొని ఒక సెల్ఫీ వీడియో చేసి ఆమె సోషల్ మీడియాలో పెట్టింది. ఈ సోషల్ మీడియాలో పెట్టేసరికి నెటిజన్స్ ఇంకా విరుచుకుపడ్డారు ఒక రకంగా ర్యాపిడో మీద. అప్పుడు ర్యాపిడో వాడికి కనువిప్పు కలిగి ర్యాపిడో వాడు ఏం చెప్పాడు, సారీ అండి, మీ ఆరోగ్యానికి సంబంధించి ఏదైనా ఇబ్బందులుంటే మేము సహాయం చేస్తాము, మాది బాధ్యత, అది ఇది అని చెప్పి ఇప్పుడు అతని వివరాలు మీకు మేము పంపిస్తాము, మీరు ఫర్దర్‌గా కేసు పెట్టడానికి పనికొస్తది అని చెప్పి చెప్పటం జరిగింది. అయితే ఇంతవరకు కూడా అంటే నెక్స్ట్ అప్డేట్ రాలేదు. అతని వివరాలైతే వాళ్ళు ఇవ్వలేదు. పైగా ఏం చెప్పారంటే, మేము అతన్ని పర్మనెంట్‌గా అతని అకౌంట్‌ని క్లోజ్ చేశాము అని ఈ అమ్మాయికి భరోసా ఇచ్చారు. కానీ ఈ అమ్మాయికి అతని ఫోటో గాని, అతని వివరాలు గాని పంపలేదు వాళ్ళు. వాళ్ళే పంపాలి. పైగా ఈవిడ్ని కేసు పెట్టుకోమని చెప్పి ఉచిత సలహా పడేశారు. అసలు వాళ్ళు పెట్టాలి కేసు అతని పైన. ఎందుకంటే వాళ్ళదే కదా బాధ్యత. వాళ్ళదే బాధ్యత. వాళ్ళే కేసు పెట్టాలి. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు మనం కూడా ఎప్పుడన్నా ట్యాక్సీలు అవి బుక్ చేసుకున్నప్పుడు ఈ రూట్ అయితే కొంచెం త్వరగా వెళ్తాము, ఇటు వెళ్ళమని అడిగామనుకోండి, లేదండి మా రూల్స్ ఒప్పుకోవు, మేము మా సిస్టమ్ చూపించినట్టే మేము వెళ్తాము అని చాలామంది అంటారు. మనం కూడా రెస్పెక్ట్ చేయాల్సిందే వాళ్ళని. అయితే కొంతమంది మనం చెప్తే వింటారు. కానీ కొన్నిసార్లు వాళ్ళు కూడా రూట్ మార్చి తీసుకెళ్ళే ఇది ఉంటుంది. అయితే మనం చెప్తే మటుకు ఆగిపోతారు వాళ్ళు. మీకు ఇష్టం లేదు కదా మేడం, ఓకే అంటారు. అంటే ఇవన్నీ ఏంటి, ఏమీ చెయ్యాలి అని అనుకోని వాళ్ళ దగ్గర నుంచి మనం ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తాం. వాడు అసలు మనసులో దురుద్దేశం పెట్టుకుని ఇలా చేసేవాడు ఆడెందుకు మనం చెప్పిన మాట ఎందుకు వింటాడు వాడు వినడు. అయితే ఇక్కడ ఈ అసలు టూ వీలర్స్ ఎందుకు అమ్మాయిలు బుక్ చేసుకుంటున్నారు అని అంటే, కాస్ట్ తక్కువ. అదే క్యాబ్ అనుకోండి చాలా ఎక్కువ ఉంటుంది, అందుకని చెప్పి బుక్ చేసుకుంటారు. కానీ చాలా నమ్మకంగా వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ చాలామంది మనం ఇంతకుముందు కూడా ఇన్సిడెంట్ గురించి మాట్లాడాం. హైదరాబాద్లో జరిగిన సంఘటన ఎంత ర్యాష్గా పోనిచ్చాడు. ఆమె వెనక నుంచి దాన్ని వీడియో తీసి పోస్ట్ చేశారు కూడా. అవును. ఇప్పుడు మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటి నుంచి ఆఫీసు నడిచి వచ్చే అంత దగ్గర కాదు, క్యాబులు బుక్ చేసుకునే అంత దూరం కూడా కాదు అని కాదు, డబ్బులు ఎక్కువ అవుతాయి క్యాబులకి. అలాంటప్పుడు ఏమవుతుంది, కొంచెం మధ్యదారి నుంచి వచ్చాం అనుకోండి, టూ వీలర్ అనుకో, డబ్బులు తక్కువ అవుతాయి, ట్రాఫిక్ లో నుంచి బయటకు వస్తాం. కార్ అయితే చాలా టైం పడుతుంది, హాఫ్ అన్ అవర్ పడుతుంది, ఇది ఒక 15 minutes లోనే వచ్చేస్తాం. అవును. ఇలాంటివి వెతుక్కుంటాం మనం కూడా, మన సేఫ్టీ చూసుకోవాలి, లేకపోతే మనం పంక్చువల్ గా ఉండాలి అన్నప్పుడు. ఇది మనం ఎంత బాధ్యతగా మన ఆఫీస్ టైంకి రావాలని మనం ఇవన్నీ చూస్ చేసుకుంటామో,
వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అది. అంటే ఇక్కడ ఒకటి, ఇక్కడ ర్యాపిడోలో డ్రైవర్ ఇలా చేసినందుకు గాను ఇప్పుడు హ్మ్, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, ఇప్పుడు ఇట్లాంటి కంప్లెయింట్ ఏదన్నా వచ్చినప్పుడు ఇమ్మీడియట్‌గా అటెండ్ అవ్వటం. హ్మ్. ఇప్పుడు నమ్మకం కోల్పోవట్లా వాళ్ళు. భయం. పైగా మీరు తీసుకున్న తర్వాత కూడా వాళ్ళకి కొంత మీరు గైడెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీరు ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు. డూసు, డూ నాట్స్ ఖచ్చితంగా వాళ్ళకి చెప్పాలి. ఏదైనా కంప్లెయింట్ వచ్చింది అంటే గనక సంస్థ తరఫు నుంచి కూడా కంప్లెయింట్ ఎళ్తది. కేసు చాలా బలంగా పెడతాము అనే ఒక భయం అయితే చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ వాళ్ళ మనసులో ఏమున్నాయో అనవసరం. ఆహ్, ఈ ఈ ఈ విధంగానైనా కొంతమంది ఆడపిల్లలు మనకి కనిపిస్తారు గదా! ఆడపిల్లలు మన బైక్ ఎక్కుతారు గదా! అనే ఉద్దేశంతోటి కేవలం ఆ ఒక్క దాని కోసం గూడా ర్యాపిడో డ్రైవర్లు అయ్యేవాళ్ళు గూడా ఉన్నారు. అలా ఉండబట్టే గదా! ఇతను ఇలా చేసాడు. అవును. ఇలా చేయగలిగాడు. కొంతమంది అదే ఉద్దేశం. అదే ఉద్దేశంతోటి వస్తారు. ఇప్పుడు కొంతమందున్నారు. ఇప్పుడు లేడీస్ వైపు ఎక్కకూడదు అని జెప్తారు. ఫ్రంట్ సైడ్ లేడీసు, బ్యాక్ సైడ్ జెంట్స్ గదా! అవును. బస్సులెక్కేటప్పుడు గూడా ఎక్కకూడదు అని జెప్తారు. కానీ ఆళ్ళు కావాలని ముందే ఎక్కుతారు. అలాగే ఇప్పుడు ఆటోలో కూర్చుని షేర్ ఆటోలుంటాయి. షేర్ ఆటోల్లో కూర్చున్నప్పుడు ఇప్పుడు అందరూ ఎక్కుతారు. ఎక్కినప్పుడు పిచ్చి చేష్టలు చేస్తా ఉంటారు. ఒకప్పుడువి షీ టీమ్స్ రాకముందు చాలా దారుణంగా ఉన్నది పరిస్థితి. షీ టీమ్స్ వచ్చాక చాలా చేంజ్ వచ్చింది. ఒక భయమైతే ఒక ఉంది. భయమైతే ఉంది. ఇప్పుడు అమ్మాయి ఇప్పుడు ఫోనుంది. ఇమ్మీడియేట్‌గా కంప్లెయింట్ జేస్తది. ఇప్పుడు మామూలుగా ఈ ఫోనులు లేనప్పుడు ఏమయ్యేది? ఆమె పోలీస్ స్టేషన్ దగ్గరికెళ్ళి మరీ కంప్లెయింట్ జేయాల్సొచ్చేది. ఇప్పుడు ఫోన్‌లో మెసేజ్ పెడితే చాలు. ఇప్పుడు 181కి కాల్ జేయండి. 100కి కాల్ జేయండి. మనమే చెప్తున్నాం గదా! బోలెడు సార్లు నంబర్స్ చెప్తాం. ఏంటి అవేర్‌నెస్ కోసము, అవగాహన కోసం మనం చెప్తున్నాము. ఇప్పుడు 181, 100 గాకుండా 112 గూడా వచ్చింది ఇప్పుడు కొత్తగా. హ్మ్. వీటిలికి ఏటికి కాల్ చేసినా సరే హ్మ్, వాళ్ళు షీ టీమ్స్‌కి పంపించేస్తారు. షీ టీమ్‌ది ఏముంటదంటే వాట్సాప్ నెంబర్ ఉంటది. అంత నెంబర్ మనకు గుర్తుండొచ్చు, గుర్తుండకపోవచ్చు. మనం 100కి కాల్ చేసి షీ టీమ్‌కి కనెక్ట్ చేయమంటే గూడా వాళ్ళు కనెక్ట్ చేసేస్తారు. అందుకని ఏంటంటే ఇవాళ మనకి వ్యవస్థల నుంచి కూడా రక్షణ కూడా ఉంది. అది తెలుసుకుని మనం పానిక్ అవ్వకుండా అలాంటి సందర్భాల్లో ధైర్యంగా ఉండి ఇప్పుడు ఆ అమ్మాయి దూకింది. హ్మ్. ఏ కాలో ఇరిగిందనుకోండి ఏంటి పరిస్థితి? వెంటనే ఇంకొక వెహికల్ వస్తుందనుకోండి. ఆ! ఏంటి మరి ఇంకెంత పరిస్థితి? బాధాకరం. కానీ అంత ఆలోచించే టైం లేదు ఆ అమ్మాయికి. ఇతను ఎక్కడికి తీసుకెళ్ళిపోతాడో అని. నిజంగా గూడా చూస్తేనంట చాలా నిర్మానుష్య ప్రదేశం అంట అది. అంటే ఇంకా కొంచెం ముందుకెళ్తే. ఇప్పుడు అక్కడ అది గూడా నిర్మానుష్యంగా ఉంది. కాపోతే అక్కడక్కడ మనుషులు కనిపిస్తున్నారు. కానీ అలాగే ఇంకా కొంచెం ముందుకు గనక ఎళ్ళుంటే గనక ఆమెకేదో ఒక ప్రమాదం అయితే ఉండుండేది. ఏది ఏమైనా ఒకటిక్కడ. నేను ఒక మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించటం కరెక్ట్ కాదు. ఆమె ఆత్మగౌరవానికి భంగం కలిగించేలాగా ప్రవర్తించటం కరెక్ట్ కాదు అనేది ప్రతి మనిషికి తెలియాలి. అది తెలియనంత సేపు ఎన్ని చట్టాలున్నా నా కోసమే పుట్టిందండి మహిళ, ఆడది. సినిమాల్లో అలాగే కదా చూపిస్తారు. వీళ్ళేంటంటే అదే ట్రాన్స్‌లో ఉండిపోతున్నారు. ఎక్కడో నాకెందుకు ఇప్పుడు కొన్ని షోసు, రియాలిటీ షోస్‌లో ఎన్ని బూతులు. అవును. అసలు వినలేకపోతున్నాం, చూడలేకపోతున్నాం. ఇవన్నీ ఎటు దారి తీస్తాయంటే ఒక మనిషిలో ఒక ఆలోచనని వచ్చేలాగా చేస్తాయి. ఆ ఆలోచన పదే పదే అదే వచ్చిందనుకోండి, ఏం జరుగుద్దో తర్వాత చూసుకుందాం. ముందైతే చేసేద్దాం. హ్మ్. అనే ఒక తెంపరితనాన్ని నేర్పేలాగా ఉంది మన చుట్టుపక్కల వాతావరణం. కానీ ఇవన్నీ మారనంత సేపు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. థాంక్ యూ అండి. థ్యాంక్ యూ.